మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద అమావాస్య. కీడుతో వస్తుంది గనుక కొడుకులు ఉన్న ప్రతి తల్లి తప్పక ఇలా చేయాల్సిందే. లేదంటే గండం పొంచి వస్తుంది. తర్వాత ఇక మీరు ఎంత బాధపడినా లాభం ఉండదు. ఎందుకంటే ఇది ఈ సంవత్సరంలోనే అత్యంత శక్తివంతమైన అతి పెద్ద అమావాస్య. దీన్నే మన పెద్దలు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, వేద పండితులు అందరూ కూడా ఏకగ్రీవంగా అహోరాత్ర అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. అసలు పేరు వింటేనే మనకు అర్థమైపోవాలి. అహోరాత్ర అంటే పగలు రాత్రి అని అర్థం. అంటే ఈ అమావాస్య ఘడియలు అనేవి మనకు చాలా ఎక్కువసేపు ఉండబోతూ ఉన్నాయి. దాదాపుగా 27 గంటల పాటు ఈ అమావాస్య తిథి అనేది మనల్ని పట్టి పీడించబోతోంది అని చెప్పుకోవచ్చు. అందుకే ఇది చాలా చాలా శక్తివంతమైనది. శక్తివంతమైనది అంటే మంచి శక్తి అనుకోకండి. ఇది కీడుతో కూడుకొని వస్తున్న అమావాస్య. చాలా ప్రమాదకరమైన దోషాలను తన వెంటే తీసుకువస్తున్న అమావాస్య. అందుకే ఈ వీడియోను ప్రతి తల్లి, ముఖ్యంగా కడుపున మగబిడ్డను కన్నా ప్రతి తల్లి కూడా గుండె మీద చెయ్యి వేసుకొని చాలా జాగ్రత్తగా ప్రతి మాటను శ్రద్ధగా వినాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఎవరైతే కొడుకులు ఉన్న తల్లులు ఉన్నారో, మీకు ఒక్క కొడుకు ఉన్నా సరే, లేదా 2 కొడుకులు ఉన్నా సరే, లేదా 3 కొడుకులు ఉన్నా సరే, ఎవరైనా సరే మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ అమావాస్య రోజున అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ అమావాస్య ప్రభావం వల్ల మగపిల్లలకు గండం పొంచి ఉంది. గండం అంటే ఏదో చిన్న చిన్న దెబ్బలు తగలటం కాదండి, ప్రాణగండం వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని హెచ్చరిస్తూ ఉన్నారు. తల్లికి తన బిడ్డ మీద ఉన్న ప్రేమను మించినది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. 9 మాసాలు మోసి కని పెంచి వాడికి చిన్న దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోయే తల్లి హృదయం రేపు ప్రొద్దున ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే తట్టుకోగలదా? అసలు తట్టుకోలేదు కదా. అందుకే ఇంతగా బతిమిలాడి చెప్తూ ఉన్నాను. చేతులారా చేసుకునే తప్పుల వల్ల తర్వాత జీవితాంతం బాధపడే కంటే ముందుగానే మేల్కొని ఒక చిన్న పరిహారం, ఒక చిన్న చిట్కా పాటిస్తే మన పిల్లలను మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదా. ఏముందిలే, ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ మేము నమ్మం, మాకేం కాదులే అని ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో, ఎవరైతే ఈ మాటలను తేలికగా కొట్టి పారేస్తారో వాళ్ళు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలు, ఘోరాలు మన రోజు టీవీల్లో, పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఏ దిక్కు నుంచి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటిదాకా నవ్వుతూ తిరిగిన పిల్లలు అకస్మాత్తుగా ఏదో ఒక ప్రమాదంలో చిక్కుకుంటే ఆ తల్లిదండ్రుల గుండె కోతను మనం చూడలేం. కాబట్టి అలాంటి పరిస్థితి మన కంటికి, మన పిల్లలకు రాకూడదు అంటే ఖచ్చితంగా ఈ డిసెంబర్ 19వ తేదీన మీరు ఈ పరిహారం చేసుకోవాలి. మరి ఇంతకీ కొడుకులు ఉన్నవారు తప్పక చేయాల్సిన ఆ పరిహారం ఏమిటి? ఆ పరిహారాన్ని ఎలా చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని కొడుకు ఉన్న ప్రతి తల్లికి షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది అర్థమవుతుంది. అక్కడ కొంచెం చూస్తే ఏమీ అర్థం అవ్వదు కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోనికి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీకంతా మంచే జరుగుతుంది. అసలు ఈ అమావాస్యకు ఎందుకంత భయపడాలి అని మీరు అడగవచ్చు. ఈసారి వచ్చే అమావాస్యకు శూలయోగం పట్టింది. శూలయోగం అంటే ఏంటంటే, శూలం ఎలాగైతే గుచ్చుకుంటే నొప్పు కలుగుతుందో అంతటి బాధను మిగిల్చే యోగం ఇది. ఈ అమావాస్య వచ్చిన రోజు నుండి అంటే డిసెంబర్ 19 నుంచి మొదలు పెడితే సుమారుగా ఒక 36 రోజులు లేదా 38 రోజుల పాటు, అంటే దాదాపుగా 1.5 రోజుల పాటు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో ఎప్పుడైనా సరే మీ పిల్లలకు ఆపద రావచ్చు. అమావాస్య వెళ్ళిపోయింది కదా అని మనం రిలాక్స్ అవ్వడానికి లేదు. అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు జరగచ్చు, లేదా 2 రోజుల తర్వాత జరగచ్చు, లేదా 10 రోజుల తర్వాత జరగచ్చు. అది ఏ రూపంలో అయినా రావచ్చు. బండి మీద వెళ్తున్నప్పుడు జరగచ్చు, లేదా స్నేహితులతో బయటకు వెళుతున్నప్పుడు జరగచ్చు, లేదా ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఏమైనా జరగచ్చు. మనకు తెలియదు కదా విధి ఎలా రాసిపెట్టి ఉందో. ముఖ్యంగా ఎవరైతే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారో, ఎవరైతే మూలా నక్షత్రంలో పుట్టారో ఆ మగ పిల్లలకు ఈ గండం అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ నక్షత్రాల పిల్లల తల్లులు ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.
అలాగే ఈ అమావాస్య ప్రభావం గర్భిణీ స్త్రీల మీద కూడా చాలా గట్టిగా ఉంటుంది. కడుపులో ఉన్న బిడ్డకు కూడా గండం ఉండే అవకాశం ఉంది. కాబట్టి గర్భిణీలు కూడా అమావాస్య రోజు బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలి. లేదంటే గర్భకోశం పుత్రశోకం కలిగే ప్రమాదం ఉంది అని శాస్త్రం చెప్తోంది. ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్న మాటలు కాదండి, మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి, మీ పిల్లల క్షేమం కోసం తపనతో చెప్తున్న మాటలు. భయపడకండి, కానీ జాగ్రత్తగా ఉండండి. భయం వేరు, బాధ్యత వేరు. తల్లిగా మీ బాధ్యతను మీరు గుర్తు చేసుకోండి. మరి ఇంతటి భయంకరమైన అమావాస్య నుంచి, ఆ కీడు నుంచి మన పిల్లలను ఎలా రక్షించుకోవాలి అంటే, దీనికి మన పెద్దలు పండితులు ఒక అద్భుతమైన అతి శక్తివంతమైన పరిహారాన్ని సూచించారు. దీనికోసం మీరు వేల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పని లేదు. ఎవరి కాళ్ళో వేళ్ళో పట్టుకోవలసిన అవసరం అంతకన్నా లేదు. కేవలం మన ఇంట్లోనే ఉండి మన చేతులారా మనం చేసుకోగలిగే అతి సులువైన పరిహారం ఇది. దీనికి కావాల్సిందల్లా ఒక్క బూడిద గుమ్మడికాయ మాత్రమే. అవునండి, మీరు విన్నది నిజమే. కేవలం ఒక్క బూడిద గుమ్మడికాయతో మన పిల్లల మీద ఉన్న ఎంతటి కీడునైనా తరిమి కొట్టవచ్చు. అసలు బూడిద గుమ్మడికాయకు మన హిందూ ధర్మంలో, మన శాస్త్రాల్లో ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. సాక్షాత్తు ఆ కాలభైరవ స్వరూపమే ఈ బూడిద గుమ్మడికాయ అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎక్కడైతే బూడిద గుమ్మడికాయ ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు, ప్రేతాత్మలు, నరఘోష, కంటి దిష్టి ఏమాత్రం పనిచేయవు. అది ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి కలిగిన కాయ. ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా సరే, ఎంతటి చెడునైనా సరే తనలోనికి లాగేసుకునే అద్భుతమైన గుణం దానికి ఉంది. అందుకే మనం కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, వ్యాపారం మొదలుపెట్టినప్పుడు కానీ గుమ్మడికాయను గుమ్మానికి వేలాడి తీస్తాం. అది ఎంతటి శక్తివంతమైనదో మనందరికీ తెలుసు. అలాంటి పవర్ఫుల్ బూడిద గుమ్మడికాయతో ఈసారి ఈ అమావాస్యకు మనం మన పిల్లల కోసం పరిహారం చేసుకోబోతూ ఉన్నాం. దీనికోసం మీరు ఏం చేయాలంటే, ముందుగా మార్కెట్కి వెళ్ళి ఒక మంచి బూడిద గుమ్మడికాయను చూసి తెచ్చుకోండి. అది మరీ పెద్దదిగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. అలా అని మరి చిన్నదిగా కూడా వద్దు. ఒక మధ్యస్థంగా మనం 2 చేతులతో పట్టుకోవడానికి వీలుగా ఉండే సైజులో ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కాయను ఎంచుకునేటప్పుడు దాని మీద ఎక్కడా మచ్చలు లేకుండా, దెబ్బలు తగలకుండా, కుళ్ళిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి. అంటే కాయ ఎంత స్వచ్ఛంగా, ఎంత గట్టిగా ఉంటే మన పరిహారం అంత బాగా పనిచేస్తుంది అన్నమాట. కనుక ఒక గుమ్మడికాయను తెచ్చుకోండి. కొని తెచ్చుకోవచ్చు, లేదా ఇంటి దగ్గర చెట్టు ఉంటే ఆ చెట్టు నుంచి కోసి అయినా తెచ్చుకోవచ్చు. ఇలా ఒక గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి తుడుచుకోండి. ఇప్పుడు ఒక చిన్న కత్తి తీసుకొని ఆ గుమ్మడికాయ పైన భాగంలో, అంటే తొడిమె దగ్గర కానీ పక్కన కానీ ఒక చిన్న రంధ్రం లేదా ఒక చిన్న బెజ్జం చేయాలి. ఎలా అంటే, మనం పుచ్చకాయ లోపల బాగుందో లేదో చూడడానికి ఒక చిన్న ముక్కను కట్ చేసి తీస్తాం కదా, అచ్చం అలాగే ఒక చతురస్రాకారంలో కానీ గుండ్రంగా కానీ ఒక చిన్న ముక్కను కత్తితో చాలా జాగ్రత్తగా కట్ చేసి బయటకు తీయండి. ఆ తీసిన ముక్కను మాత్రం దయచేసి పారేయకండి. దాన్ని ఒక పక్కన జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ చివరికి దాంతోనే మనం ఆ బెజ్జాన్ని మూసివేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ గుమ్మడికాయలో పెట్టిన ఆ చిన్న రంధ్రం ఉంది కదా, అది ఒక చిన్న గొయ్యిలాగా ఉంటుంది. అందులోనికి ఇప్పుడు మనం కొన్ని విశేషమైన వస్తువులను వేయాల్సి ఉంటుంది. ఆ వస్తువులు ఏంటంటే, ముందుగా కొంచెం కుంకుమ తీసుకోండి. మన ఇంట్లో దేవుడి దగ్గర వాడే స్వచ్ఛమైన కుంకుమ అయితే చాలా మంచిది. ఎర్రటి కుంకుమ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం, ఆదిశక్తికి ప్రతీక, కీడును తొలగించే శక్తి, మంగళప్రదమైన శక్తి కుంకుమ ఉంది. ఆ కుంకుమను ఆ రంధ్రంలోనికి నెమ్మదిగా వేయండి. కుంకుమ వేసిన తర్వాత నెక్స్ట్ మనం వేయాల్సింది మిరియాలు. అవును, మనం వంటింట్లో వాడే నల్ల మిరియాలు. ఒక 10-15 మిరియాలు తీసుకుంటే చాలు. నల్ల మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి కదా, ఆ ఘాటుతనమే శత్రువులను, మనకు కనబడని అదృశ్య శక్తులను, చెడును తరిమి కొట్టడానికి ఉపయోగపడుతుంది. మిరియాలకు ఉన్న స్పిరిచువల్ పవర్ అలాంటిది. ఆ మిరియాలను కూడా ఆ రంధ్రంలోనికి వేసేయండి. ఆ తర్వాత మూడవది చాలా ముఖ్యమైనది, ఎండుమిరపకాయలు. ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకోండి. తొడిమిలతో ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఎర్రటి ఎండుమిరపకాయలు దిష్టిని పోగొట్టడంలో ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయో మనందరికీ తెలిసిందే.
అందుకే మనం దిష్టి తీసేటప్పుడు ఉప్పు మిరియాలు వాడుతూ ఉంటాం. అలాంటి ఎండుమిరపకాయలను ఒక 4 తీసుకొని వాటిని కూడా ఆ రంధ్రంలోనికి నెట్టండి. అవసరమైతే కొంచెం లోపలికి నొక్కండి. ఇప్పుడు మనం కుంకుమ, మిరియాలు, ఎండుమిరపకాయలు అన్నీ ఆ గుమ్మడికాయ గర్భంలోనికి వేసేసాం. ఇవన్నీ వేయటం వల్ల ఆ గుమ్మడికాయకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి వస్తుంది. ఇప్పుడు ఇందాక మీరు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆ గుమ్మడికాయ చిన్న ముక్క ఉంది కదా, దాన్ని తీసుకోండి. దాన్ని మళ్ళీ ఆ రంధ్రం మీద కరెక్ట్గా పెట్టి మూసేయండి. అంటే ఆ కాయ మళ్ళీ మామూలుగా ఎక్కడా కట్ చేయనట్లుగా కనిపించేలా అన్నమాట. ఆ ముక్క అక్కడ గట్టిగా ఉండకపోతే అది ఊడిపోకుండా ఉండడానికి మీరు కొంచెం పసుపు రాసి అతికించవచ్చు, లేదా ఒక చిన్న దారం పెట్టి కట్టొచ్చు, లేదా ప్లాస్టర్ అయినా వేయొచ్చు. మొత్తానికి ఆ రంధ్రం మూత పడిపోవాలి, లోపల ఉన్న వస్తువులు బయటకు రాకూడదు. ఇలా అన్ని రకాలుగా సిద్ధం చేసుకున్న ఈ గుమ్మడికాయను ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అసలు ఘట్టం మొదలవుతుంది. ఈ పరిహారాన్ని మీరు ఏ సమయంలో చేయాలి అనేది చాలా ముఖ్యం. ఈ అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా మీరు ఈ పని చేయవచ్చు. కానీ సూర్యుడు పూర్తిగా అస్తమించిన తర్వాత చీకటి పడ్డాక చేస్తేనే దీనికి 100 రెట్ల ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు రాత్రి 7 గంటల తర్వాత ప్లాన్ చేసుకుంటే ఇంకా మంచిది. మీ కొడుకులను పిలవండి. వాళ్ళు చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, పెళ్ళైన వారైనా సరే, అందరినీ పిలిచి ఇంటి గుమ్మం బయట కానీ, లేదా హాల్లో కానీ, లేదా వరండాలో కానీ తూర్పు ముఖంగా, అంటే తూర్పు వైపు చూసేలాగా కూర్చోబెట్టండి లేదా నిలబెట్టండి. మీ చేతిలో ఆ గుమ్మడికాయ ఉన్న ప్లేట్ను భక్తిగా పట్టుకోండి. ఆ గుమ్మడికాయ మీద, అంటే ఆ ముక్క పెట్టి మూసిన చోట ఒక చిన్న కర్పూరం బిళ్ళ పెట్టండి. ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఇప్పుడు వెలుగుతున్న ఆ కర్పూరంతో సహా ఆ గుమ్మడికాయను 2 చేతులతో పట్టుకొని మీ పిల్లలకు దిష్టి తీయాలి. గుర్తుంచుకోండి, కర్పూరం వెలిగించడం వల్ల ఆ అగ్ని సాక్షిగా సమస్త దోషాలు భస్మమైపోతాయి. అగ్నిదేవుడు సాక్షిగా మనం ఈ పరిహారం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ పిల్లల చుట్టూ వాళ్ళ తలపై నుంచి పాదాల వరకు శరీరం మొత్తం కవర్ అయ్యేలాగా కుడివైపు నుంచి ఎడమవైపుకు 3 సార్లు గుండ్రంగా తిప్పండి. నిదానంగా తిప్పండి, కంగారు పడకండి. తిప్పుతున్నప్పుడు మీ మనసులో గట్టిగా బలంగా కోరుకోండి, నా బిడ్డలకు పట్టిన ఈ అమావాస్య దోషం పోవాలి, కీడు తొలగిపోవాలి, నరదృష్టి నాశనం అవ్వాలి, గ్రహ దోషాలన్నీ కూడా ఈ గుమ్మడికాయలోనికి పోవాలి, నా పిల్లలు నిండు 100 ఏళ్ళు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఆ పరమేశ్వరుడిని తలుచుకుంటూ సంకల్పం చేసుకోండి. కుడి నుంచి ఎడమకు 3 సార్లు అయ్యాక మళ్ళీ ఎడమ నుంచి కుడికి, అంటే రివర్స్లో 3 సార్లు తిప్పండి. ఇలా మొత్తం 6 సార్లు తిప్పినప్పుడు అవుతుంది. ఆ కర్పూరం వెలుగుతూ ఉండగానే దిష్టి తీయాలి. ఒకవేళ మధ్యలో గాలికి కర్పూరం ఆరిపోతే కంగారు పడకండి, పర్వాలేదు, మళ్ళీ వెలిగించాల్సిన పని కూడా లేదు. అలాగే దిష్టి తీయటం కొనసాగించండి. ముఖ్యంగా తల్లి ప్రేమతో, నమ్మకంతో చేసే ఈ పని ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. ఇలా దిష్టి తీయటం పూర్తయిన తర్వాత ఆ గుమ్మడికాయను తీసుకొని మీరు ఇంటి బయటకు వెళ్ళాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ కాయను ఎక్కడ పడితే అక్కడ, ఇంటి దగ్గరలో మాత్రం అస్సలు పడేయకూడదు. ఎవరూ పెద్దగా తిరగని నిర్మానుష్య ప్రదేశం ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళండి, లేదా 3 దారులు కలిసే కూడలి దగ్గరకు వెళ్ళండి, లేదా ఏదైనా రోడ్డు పక్కన చెట్ల పొదల్లో కానీ, ముళ్ళ పొదల్లో కానీ పడేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాయను మీ 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా నేలకేసి బలంగా కొట్టండి. అది పటాపంచలు అయిపోవాలి, ముక్కలుగా పగిలిపోవాలి. అలా పగిలితేనే అందులో బంధించబడిన నెగిటివ్ ఎనర్జీ అంతా, ఆ కీడంతా బయటకు పోయి నాశనం అవుతుంది. ఒకవేళ మొదటి దెబ్బకు పగలకపోతే మళ్ళీ ఎత్తి గట్టిగా కొట్టండి, ఖచ్చితంగా పగలగొట్టాల్సిందే. అలా పగలగొట్టిన తర్వాత మీరు వెంటనే అక్కడి నుంచి వెనక్కి తిరిగి ఇంటికి బయలుదేరాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన పరమరహస్యమైన నియమం ఏమిటి అంటే, కాయను పగలగొట్టి వెనక్కి తిరిగిన తర్వాత పొరపాటును కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. మీకు వెనుక నుంచి కాయ కొట్టిన శబ్దం వచ్చినా సరే, లేదా ఎవరైనా మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినట్లు అనిపించినా సరే, లేదా ఏదో శబ్దం వినిపించినా సరే, అస్సలు వెనక్కి మాత్రం చూడకండి. మీ చూపు వెనక్కి వెళ్తే ఆ వదిలేసిన దిష్టి మళ్ళీ మిమ్మల్ని వెంబడించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా నిబ్బరంగా నేరుగా ఇంటికి వచ్చేయండి. ఇది చాలా పవర్ఫుల్ నియమం. దీన్ని అస్సలు అశ్రద్ధ చేయకండి. ఇంటికి రాగానే గడప దాటి లోపలికి రాకముందే బయటి కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. వీలైతే ఆ దిష్టి తీసిన వారు తలస్నానం చేస్తే ఇంకా చాలా మంచిది. అప్పుడే మీరు మీ పిల్లలను తాకాలి, లేదా ఇంట్లో ఉన్న వస్తువులను ముట్టుకోవాలి. అప్పటిదాకా ఎవరినీ తాకకూడదు. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, మీ పిల్లల మీద ఉన్న
అమావాస్య కీడు, సమస్త దోషాలు, కంటి దిష్టి, నరఘోష, గ్రహపీడలు అన్నీ కూడా ఆ గుమ్మడికాయ ఆకర్షించేసుకుంటుంది. ఎప్పుడైతే మీరు దాన్ని పగలగొట్టారో ఆ గుమ్మడికాయతో పాటు ఆ కీడు కూడా పగిలి ముక్కలైపోతుంది. మీ పిల్లలు ఒక కొత్త ఉత్సాహంతో, కొత్త శక్తితో ఆరోగ్యంగా ఉంటారు. వాళ్లకు అడ్డుగా ఉన్న అవరోధాలన్నీ తొలగిపోతాయి. ఇంత సులువైన, ఇంత శక్తివంతమైన పరిహారాన్ని మనం ఎందుకు వదులుకోవాలి చెప్పండి? మన పిల్లల క్షేమం కంటే మనకు ఏది ఎక్కువ కాదు కదా. కాబట్టి తల్లుల్లారా, ఈ చిన్న పనిని అశ్రద్ధ చేయకండి. మీ పిల్లల క్షేమం కోసం, వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఈ అమావాస్య రోజు సాయంత్రం తప్పకుండా ఈ గుమ్మడికాయ పరిహారాన్ని చేయండి. కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ గుమ్మడికాయ పరిహారాన్ని చేయండి. దయచేసి ఈ వీడియోని చూసి వదిలేయకండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మగపిల్లలు ఉన్న ప్రతి తల్లికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకొని ఈ పరిహారం చేసుకొని వాళ్ళ పిల్లలను కాపాడుకుంటారు కదా. ఒక ప్రాణాన్ని కాపాడిన పుణ్యం మీకు దక్కుతుంది. ఆ పుణ్యం ఏదో ఒక రూపంలో మీ పిల్లలకే రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.